जो కన్యాదృష్టి కడిగి ఒళ్ళు తాగుబోతు చేశారు. దీని ప్రాధాన్యత ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నాను. ప్రజలందరికీ నమస్కారం. తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ ఆధ్వర్యములో భావనారుషి తెలుగు మాధ్యమిక విద్యాలయం కనేరిలో ఉండే అది 2000 నుంచి మొదలు పెట్టేసేసాం. ఇప్పుడు అక్కడ ఆ కొంబడపాడ, మన కరోలి అండ్ పద్మానగర్ అక్కడ తెలుగు పిల్లలు లేకపోవడం మూలంగా మనము ఆ పాఠశాలను ఇక్కడ కామత్గర్కు షిఫ్టింగ్ చేసేసాం, స్థలాంతరం చేసేసాం. దీంట్లోపట మన పిల్లల గురించి, ఇది జిల్లా పరిషత్ స్కూలు, దీంట్లోపట పిల్లలకు ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫాము మరియు ఎలాంటి రకమైన ఫీజు ఉండదు, మరియు డొనేషన్ కూడా ఉండదు. అంటే అన్నీ ఉచితంగా ఉండును, వారికి ప్రాధాన్యత ఇవ్వబడును, వారికి విద్యాబోధన చాలా మంచిగా చెప్పబడును. సో మా యొక్క పాఠశాలకు మేము కోరేదంటే, ఎవరైతే పిల్లలు బడి బంద్ చేసేసారో వారి వయసు 13 నుంచి 15 ఉన్నట్లయితే వారిని కూడా మేము తీసుకుంటాం. వారి ఒక్కటే ముఖ్య అంశం, ఆధార్ కార్డు ఉండడం అనేది చాలా ముఖ్య అంశం. ఆధార్ కార్డు ఉన్నట్లయితే మేము వారిని డైరెక్ట్ అడ్మిషన్ RTA ప్రకారంగా మేము వాళ్ళని అడ్మిషన్ తీసుకోబడుతుంది. ఎలాంటి ఎల్సీ కూడా అవసరం లేదు. సో ముఖ్యంగా మేము ప్రజలు కోరేది, వీళ్ళందరూ కామత్గర్ వాసులు అందరూ తన చుట్టుప్రక్కల ఎవరైతే విద్యాబోధన, మన తెలుగు ప్రజలు విద్యాబోధన అవసరం వారిని పంపించాలని కోరుతున్నాను. తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న భవనఋషి తెలుగు మాధ్యమిక విద్యాలయం కనేరి లోపల ఉండే ఆ కనేరి స్కూల్ని ఇక్కడ మన కామత్గర్ పిల్లలకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంతమంది అయితే మన పేద పిల్లలు ఉన్నారో, చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం లోపల ట్రస్టీలు, మరి చైర్మన్, అధ్యక్షులు అందరూ ఉండి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క స్కూల్ని ఇక్కడ మార్చడం జరిగింది. ఈరోజు శుభదిన సందర్భంగా మన కామత్గర్ ప్రజలందరికీ విన్నపం చేయడం, మన పిల్లలు ఎవరైతే చదువుకోలేని స్థితిలో ఉన్న పిల్లలందరినీ ఇక్కడికి పంపించి వాళ్ళకు విద్యాబోధన అందించేలా మీరందరూ కృషి చేయాలి. ఆ కృషిలో మా యొక్క తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ ఎంతో పాత్ర వహిస్తుంది. గత 50 సంవత్సరాల నుండి ఈ సంస్థ పిల్లల భవిష్యత్తు గురించి పనిచేస్తూ ఉన్నది. ఇక ముందు కూడా మన తెలుగు ప్రజలకు ముందు ఈ విద్యాబోధన అందించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. ఇక్కడ 8, 9, 10 తెలుగు 2 సబ్జెక్టులు ఉంటాయి అండ్ సెమీ ఇంగ్లీష్ ఉంటుంది. మొత్తం పిల్లలందరికీ ఎక్కడైతే ఇప్పుడు 7th వరకు చదివి బంద్ చేసిన పిల్లలు ఇక్కడ చదవడానికి వాళ్ళకు మంచి అవకాశం, మరియు వాళ్ళకు ఉచితంగా శిక్షణ అందించడానికి తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ రుణపడి ఉన్నది. మన పిల్లలకు కంప్యూటర్ విద్య కూడా ఫ్రీగా ఇవ్వడానికి మేము కృషి చేస్తాము. మన దగ్గర కంప్యూటర్ ల్యాబ్ ఉన్నది. అలా మనం వాళ్ళకు అదనంగా ఉచితంగా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము.